అందరికీ నమస్తే. మీ జర్నలిస్ట్ దేవసేన. కొండమురళి అంటే మజాక. ఆయన ఒక నక్సలేట్, మాజీ నక్సలేట్. ఆయన మిస్సెసే కొండ సురేఖ. మామూలు విషయం కాదండి. ఎవరితో పెట్టుకుంటున్నారో మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ రాజకీయం అంటే ఆయనకు బాగా తెలుసు. అయితే ఆయన ఎన్నో పార్టీలు వాళ్ళు మారుతూ వచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీలో ఉన్నారు, తర్వాత టీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారండి. ఈ భార్యాభర్తలు ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఏదో చేస్తూ ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, సుమంత్ అనే ఆయన డక్కన్ సిమెంట్ వాళ్ళను బెదిరించడము తన రివాల్వర్తో. అంటే ఆ రివాల్వర్ ఎక్కడదండి? అది మనకు కావాలి. ఎందుకంటే కొండమురళి గారు ఒక నక్సలైట్ కాబట్టి అది ఆయన ఇచ్చాడా లేక సుమంతేదా? అంతకన్నా ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే, సుబ్రహ్మణ్యం అని ఈ సుమంత్ వాళ్ళ నానండి. సుబ్రహ్మణ్యం ఎవరో కాదు, సుమంత్ వాళ్ళ డాడీ అయిన కొండమురళి గారికి పాత ఫ్రెండ్, పరిచయము. అట్లాగే సుస్మిత ఉంది కదా, కొండ సురేఖ వాళ్ళ కూతురు అయితే ఈ ఓఎస్డి సుమంత్ గారికి క్లాస్మేట్ అని. అయితే ఇప్పుడు కూడా ఆయన మొన్న పోలీసు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఈయన కొండ సురేఖ ఇంట్లోనే ఉన్నాడు. ఎవరు? ఓఎస్డి గారు. దానికోసమని పోలీసు వెళ్తే వాళ్ళని ఎంటర్ కానివ్వలేదు. అయితే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు తన పని వాళ్ళు, చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందండి, వేరే కాదు. మీరు సుమంత్ గారు, మీరు ఎందుకని డక్కన్ సిమెంట్ వాళ్ళ అధిపతి పైన గన్ పెట్టి షూట్ చేస్తున్నారు? ఆ గన్ ఎవరిది? లైసెన్స్ ఉన్న గన్నా లేకపోతే ఏంటి? అది ఇంట్రాగేషన్లో తేలుతుంది. కాబట్టి మీరు లొంగిపోవడం కరెక్టు. దాని తర్వాత పోలీసు వాళ్ళ ఇంట్రాగేషన్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏందని. మీ జర్నలిస్ట్ దేవసేన.